మ్యూట్ చేస్తున్నారు సార్ కాల్. మ్యూట్ చేయకండి. మేడం చెప్పిన మొబైల్ అప్లికేషన్, గ్రౌండింగ్ అప్లికేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ గ్రౌండింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మీకు ఎగ్జిస్టింగ్ సర్ప్ ఎస్‌హెచ్‌జీ యాప్ అని ఉందండి. ఆల్రెడీ మీరు జియో ఫెన్సింగ్, తర్వాత ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ ఇవి చేస్తున్నారు. సో, అదే అప్లికేషన్‌లోనే ఇంకొక మాడ్యూల్ కింద ఇది ప్రొవైడ్ చేశాము. ఇది సీసీ లాగిన్ సీసీస్ ఈ అప్లికేషన్‌లో సీసీస్ కూడా లాగిన్ ఉంది. సీసీ లాగిన్‌లో మాత్రమే ఈ మాడ్యూల్ అనేది ఎనేబుల్ అవుతుంది మీకు. సో, అప్లికేషన్ చూస్తే ఇలా ఉంది. ఇలా ఇప్పుడు మీకు స్క్రీన్‌లో కనపడుతుంది. మేమిస్తున్న అప్లికేషన్ అది ఎస్‌హెచ్‌జీ అప్లికేషన్ అండి. సీసీ లాగిన్ అవ్వండి ఒకసారి శర్మ. మీరు హెచ్ఎల్‌పీ, ఎంసీపీ ఇప్పుడు ఏ లాగిన్స్ అయితే యూజ్ చేశారో ఇది అదే లాగిన్స్‌తోనే లాగిన్ అయిపోతదండి. అదే సో, లాగిన్ అయిన తర్వాత మీకు బాను అదే క్లస్టర్ అదే సీసీ అంతే కదా? అంతే. అంతే మేడం. నో ఎడిట్. ఎడిట్ ఏం లేదు మేడం. సో, ఇక్కడ మీకు మెంబర్ సర్వీసెస్ కింద కొత్త మాడ్యూల్ బ్యాంక్ లింకేజ్ గ్రౌండింగ్ అని కనపడుతుందండి. 4థ్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది. ఓపెన్ చేయండి శర్మ. సో, ఇప్పుడు ఇక్కడ ఈ వివో, ఎస్‌హెచ్‌జీ అండ్ మెంబర్ సెలక్షన్ వస్తుందండి. ఇప్పుడు సీసీస్‌కి వివోస్ ఎవరైతే ట్యాగ్ అయి ఉన్నారో ఆ వివోస్ మీకు ఆటో పాపులేట్ అవుతారు. సో, వివో, ఎస్‌హెచ్‌జీ అండ్ దాని కింద ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తున్నాము. సో, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసి మేడం అన్నట్లు 1,00,000 ఐడెంటిఫై చేశారు. దాంట్లో కరెంట్‌లీ చూస్తే 79,000 మెంబర్స్ మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఐడెంటిఫైడ్ అని ఉన్నారు. సో, వాళ్ళ డేటాని రెస్పెక్టివ్ లాగిన్స్‌లోకి పుష్ చేయడం జరిగింది. సో, 79 లాక్స్ మెంబర్స్‌కి మీరు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూరా కాదా అని మార్క్ చేసి వాళ్ళ రిలేటెడ్ గ్రౌండింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సొస్తుంది. సో, వివో, ఎస్‌హెచ్‌జీ మెంబర్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మెంబర్‌కి మీరు హెచ్ఎల్‌పీలో ఏ డేటా అయితే వేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాం. ఫస్ట్ వాళ్ళ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ డీటెయిల్స్ చూపిస్తున్నాము. అండ్ హెచ్ఎల్‌పీలో వాళ్ళకేసిన డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ కింద కనబడుతుంది. ఎంత అడిగారు, ఏ నెలలో అడిగారు, దేనికోసం అడిగారు అన్న డీటెయిల్స్ కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక క్వెషన్ వస్తుందండి. సభ్యురాలు మహిళా వ్యవస్థాపకులా కారా అనేది, అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూరా కాదా అని క్వెషన్ ఫస్ట్ మీకు ఎనేబుల్ అవుతుంది. మీరు దానికంటే ముందు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ డిస్క్రిప్షన్ చూసుకోవాలి అంటే ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారండి. అది గమనిక కింద పెట్టాము మేము. అదొకసారి మీకు క్లారిటీగా చదువుకొని వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరా కాదా అనేది మీరిక్కడ సెలెక్ట్ చేయండి. అవును అని మార్క్ చేశారు అంటే మీకు స్క్రీన్ ఎనేబుల్ అవుతుందండి. అంటే ఇక్కడ ఒక లింక్ ఎనేబుల్ అవుతది. అంటే మీరు గ్రౌండింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సో, సబ్మిట్ చేయాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. మీరు కింద మీకు వివరాలు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంది. సో, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయ్యి కనబడతాయి. హెచ్ఎల్‌పీలో మీరేసిన డీటెయిల్స్ మొత్తం కనబడుతుంది. అండ్ ఇక్కడ క్వెషనరీ ఏదైతే గ్రౌండింగ్ డీటెయిల్స్‌కి సబ్మిట్ చేయాలో అవి స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్‌లీ ఏంటి అంటే ఆ మెంబర్ ఎస్‌హెచ్‌జీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండివిడ్యుయల్‌గా చేస్తున్నారా? అంటే వాళ్ళొక్కళ్ళే చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో కలిపి చేస్తున్నారా? లేకపోతే ఎవరైనా మెంబర్స్‌ని హైర్ చేసుకొని చేస్తున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలిక్కడ. సో, ఇండివిడ్యుయల్‌గా చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నారు అంటే మీకేమి ఇన్‌పుట్స్ రావింకా. విత్ హైర్డ్ మెంబర్స్ అంటే ఆహ్, వేరే వాళ్ళని హెల్ప్ తీసుకొని చేస్తున్నారు, ఎంప్లాయీస్‌ని పెట్టుకొని చేస్తున్నారు అని సెలెక్ట్ చేస్తే, ఎంతమంది ఎంప్లాయీస్‌ని వాళ్ళు హైర్ చేసుకున్నారు అనేది ఇన్‌పుట్ ఒకటి ఇవ్వాలి మీరిక్కడ. ఎంతమంది ఉద్యోగుల్ని పెట్టుకున్నారు అనేది మీరు ఎంట్రీ చేయాల్సొస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్ ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూరా? లేకపోతే కొత్త ఎంటర్‌ప్రెన్యూరా అనేది కొత్త యూనిట్టా? లేకపోతే ఎగ్జిస్టింగ్ యూనిట్‌ని వాళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తున్నారా అనే క్వెషన్ వస్తుంది. సో, అది మీరక్కడ గ్రౌండింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్‌ని బట్టి మీరిక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ సభ్యురాలు అభ్యర్థించిన రుణం మొత్తం అందిందా? వీళ్ళు హెచ్ఎల్‌పీలో అమౌంట్ అడిగున్నారండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి. సపోజ్ ఇక్కడ ఈ మెంబర్‌కి చూసుకుంటే 1,40,000 అడిగున్నారు. సో, ఈ అమౌంట్ మొత్తం వాళ్ళకొచ్చిందా లేదా అనేది వాళ్ళ మెంబర్‌ని దగ్గర ఇన్‌పుట్ తీసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సొస్తుంది. వచ్చింది లేనిది అనేది. అమౌంట్ వచ్చింది అనుకుంటే వాళ్ళకి ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ నుంచి వచ్చింది అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్ ఇచ్చాం మనము. సో, బ్యాంక్ లింకేజ్ ఇవన్నీ మీరు హెచ్ఎల్‌పీస్ ఏసినప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో, ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని ఎనేబుల్ చేశాము. వాళ్ళకి 1,00,000 అమౌంట్ వచ్చింది అంటే 50,000 బ్యాంక్ లింకేజ్ నుండి 50,000 శ్రీనిధి నుండి వస్తే 2 సోర్స్ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. 2 సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు
సో ప్రతి యూనిట్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ డేట్‌న వచ్చింది అనేది మీరు ఎంట్రీ చేయాలి ఇక్కడ. సో మీకు ఇన్‌పుట్స్ ఎనేబుల్ అవుతాయి. ఎంత అమౌంట్ వచ్చింది, బ్యాంక్ లింకేజ్ నుండి ఎంత అమౌంట్, శ్రీనిధి నుండి ఎంత అమౌంట్ అని సిస్టమ్ అడుగుతుంది మిమ్మల్ని. అమౌంట్ అండ్ వాళ్ళకి అందిన డేట్ ఏంటి, ఆ డేట్ కూడా సెలెక్ట్ చేస్తారు మీరు. తర్వాత నెక్స్ట్ సభ్యురాలు రుణాన్ని ప్రతిపాదించిన కార్యక్రమం. ఇదేంటంటే హెచ్ఎల్‌పిలో మీరు ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఏ యాక్టివిటీ కోసం సెలెక్ట్ చేశారు, ఐ మీన్ యాక్టివిటీ కోసం సెలెక్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు అందిన అమౌంట్‌ని ఆ యాక్టివిటీ కోసమే యూజ్ చేశారా లేదా అనేది మార్క్ చేయాలి ఇక్కడ. సో అవును అని మార్క్ చేశారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది అనేది ఎంట్రీ చేయాలి మీరు. లేదు వాళ్ళు హెచ్ఎల్‌పిలో అగ్రికల్చర్ కోసం అడిగారు. ఇప్పుడు వేరే ఏదో గ్రౌండ్ చేశారు అయితే, ఆ డీటెయిల్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అని మార్క్ చేస్తే మీకు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ, సబ్ యాక్టివిటీ డీటెయిల్స్‌ని ఎంట్రీ చేస్తారు. సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ ఎంత ఆ యాక్టివిటీ నుండి అనేది ఎంట్రీ చేస్తారండి. సో ఈ క్వెషనరీ అంతా మీకు జస్ట్ సెలక్షన్సే ఉంటాయండి. మీరు ఎంట్రీ ఐ మీన్ మీరు డేటా ఎంట్రీ చేయాల్సినవేమి ఉండవు. 1, 2 తప్ప. నంబర్స్ వాళ్ళ ఆదాయము, అమౌంట్ రిలేటెడ్ తప్ప మిగతావన్నీ సెలక్షన్సే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ ఫోటో క్యాప్చర్ చేయాలి మీరు. అండ్ దాని రిలేటెడ్ వీడియో ఇప్పుడు మేడం వీడియో అడుగుతున్నారు కాబట్టి సో దానికి చిన్న వీడియో ఆ మెంబర్‌తో మాట్లాడిస్తూ ఆ వీడియో ఒకటి అప్‌లోడ్ చేయాలి అండి ఇక్కడ. సో మీరు వీడియో అప్‌లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు ఫీల్డ్‌కెళ్ళి ఆ వీడియోని మీరు వీడియో తీసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ వీడియో మీరు గ్యాలరీ నుండి అప్‌లోడ్ చేసే ప్రొవిజన్ వస్తుంది. లేకపోతే అప్పటికప్పుడు వీడియో తీసి అప్‌లోడ్ చేసే ప్రొవిజన్ కూడా ఉంది సిస్టమ్‌లో. సో ఇదంతా ఇఫ్ ద మెంబర్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు సెలెక్ట్ చేసిన మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సొస్తుంది. లేదు ఆవిడ ఎంటర్‌ప్రెన్యూర్ కాదు అని మీరు ఫస్ట్ స్క్రీన్‌లో మార్క్ చేస్తే, జస్ట్ మార్క్ చేసి ఇంకా ఫర్దర్‌గా మీరేం డీటెయిల్స్ సబ్మిట్ చేయక్కర్లేదు. సిస్టమ్ అడగదు మిమ్మల్ని. అక్కడ ఈజ్ మెంబర్ ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర నో మార్క్ చేస్తే మీరు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేయొచ్చు ఇంకా. అండ్ ఇది ఇప్పుడు అసెట్ ఏదైతే ఉందో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత అసెట్ ఫోటో తీసినప్పుడు అసెట్‌ది జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేస్తున్నామండి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ క్యాప్చర్ అవుతాయి. మీరు అదే అసెట్ వేరే మెంబర్‌కి ట్యాగ్ చేశారంటే ట్యాగ్ అవ్వదండి. సో కంప్లీట్ ఫంక్షనాలిటీ అయితే కంప్లీట్ ఫంక్షనాలిటీ యెస్ ఆర్ నోకి ఇలా ఉంటుంది. అండ్ ఒక మెంబర్‌ని మీరు మెంబర్‌ని సెలెక్ట్ చేసి డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ మెంబర్ మళ్ళీ మీకు ఆ డ్రాప్ డౌన్‌లో కనపడరు. అండ్ ఆల్రెడీ కొంతమందికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి బ్యాంక్ లింకేజ్ ఏపీఎం లాగిన్‌లో మీరు గ్రౌండింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ ఇంకా రావు మీకు. పెండింగ్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది డేటా. అండ్ ఫర్దర్ టు దిస్ పిఆర్ నెంబర్ శర్మ అది ఈ షీట్ క్లోజ్ చేయండి ఒకసారి. నో అని సెలెక్ట్ చేయండి శర్మ. సో ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు నిజంగా వివరాలు సమర్పించాలనుకుంటున్నారని కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఎస్ అని మార్క్ చేస్తే డేటా సబ్మిట్ అయిపోతుందండి. ఇఫ్ షీ ఈస్ నాట్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య గురించి భాను ఒక్కసారి ఇక్కడ అక్కడ రుణ అవసరాలు ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా అండి. రుణ అవసరం వివరాల్లో గమనిక అని ఇచ్చాం. సో ఇది 1కి 2 సార్లు చదవండి. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక మహిళ ఏదైనా ఉత్పత్తి, సేవ, ట్రేడింగ్ రంగ కార్యక్రమాల్లో ఉపాధి పొందడం. అదే విధంగా ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేవారు. ఆమె చేసే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇండివిడ్యువల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆమె ఒక్కటే చేయొచ్చు, ఆమె కుటుంబ సభ్యులు చేయొచ్చు. అదే విధంగా వేరే వాళ్ళని హైర్ చేసుకొని కూడా చేయొచ్చు. అంటే మీరు ఆమె ఎంటర్‌ప్రెన్యూరా కాదన్నప్పుడు ఎస్ ఆర్ నో అన్నప్పుడు ఎస్ లో ఇండివిడ్యువల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి, కుటుంబ సభ్యులనైనా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇతరులు వేరే వాళ్ళని హైర్ చేసుకోనన్నా చేయండి. అంటే మీ ఆ డెఫినేషన్ లో మీ సెలక్షనే ఇక్కడ ముఖ్యం. కుటుంబ సభ్యులు స్లాష్ నెక్స్ట్ ఇతర సభ్యులు.
ఫోటో అను వీడియోకి సంబంధించిన దానిలో కొంచెం వెళ్ళండమ్మా. ఫోటో అను వీడియోకి సంబంధించిన దానిలో మీరు క్లియర్ గా హెచ్డి, మీరు మంచి ఫోటో అనేటటువంటిది యూనిట్ తో నిలబడి ఉన్న ఫోటోని పెట్టండి. ఊరక మనిషి బొమ్మని పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టకుండా యూనిట్ పక్కన ఆవిడ నుంచొని ఉంటుంది, అంటే యూనిట్ క్లియర్ కనిపిస్తా ఉంటుంది, పక్కన అక్కడ నిలబడిద్ది. రెండోది వచ్చేసి ఈ వీడియోకి సంబంధించిన దానిలో మీ అందరికీ తెలుసు, ప్రతి సీసీకి ప్రతి ఏపీఎం కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సీఎం గారికి ఇంటరాక్షన్స్ కోసం పంపించేటప్పుడు మీరు బెనిఫిషరీస్కి ఏం చేసేవాళ్ళు, బెనిఫిషరీ యాక్టివిటీ దగ్గర ఆమె పని చేస్తూ మాట్లాడుతూ ఉన్న ఫోటోని అప్లోడ్ చేయాలి. ఆ మాట్లాడేటప్పుడు కూడా నా పేరు, నా మండలం, నా జిల్లా, నా గ్రామం, దానికి సంబంధించింది, ఎందుకోసం లోన్ తీసుకుంది, లోన్ ద్వారా ఏం చేసింది, ఎంత లోన్ తీసుకుంది, ఆమె దగ్గర ఎవరైనా పని చేస్తూ ఉంటే ఇంతమంది పని చేస్తున్నారు, చాలా క్లియర్ గా అవుట్కమ్ అనేటటువంటిది రావాలి. ఆమె గేదెలకు సంబంధించింది ఒక యూనిట్, ఒక 4-5 గేదెలతో పెట్టుకుంది అనుకోండి, ఒక గేదెకి సంబంధించింది కాస్త గేదెని కడుగుతూ ఆ గేదె పాలు పితుకుతున్నట్లు, ఆమె అంటే పాల వెండర్ అంటున్నారు కాబట్టి పాలు పోసామంటే ఆ వ్యాపారం కింద మీరు చూపిస్తూ ఉంటే మాత్రం ఆ పాలు, పాల క్యాను వాళ్ళు పోసే విధానం చూపిస్తేనే అది ఎంటర్‌ప్రెన్యూర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2-3 పైన గేదెలు ఉంటే, ఉదాహరణకు నేను చెప్తుంది, అదే గొర్రెలకు సంబంధించింది చూడండి, లాస్ట్ టైం ఒకళ్ళు చేశారు, ఆ గొర్రెలన్నీ అక్కడ మంద ఉంటది, ఆ మందకి సంబంధించిన దానిలో ఆమె గడ్డేస్తూ నీళ్లు పెడుతూ, ఇది యాక్టివిటీ ఫోటో అంటే ఇది. అంతేగాని మీ ఏపీఎం గారు, మీ డైరెక్టర్ గారు, లేకపోతే ఇంకెవరైనా బయట వాళ్ళు వచ్చి యూనిట్ దగ్గర నుంచి ఉంటే నడుము మీద చేయబట్టి ఫోటో చేసేది కాదు యాక్టివిటీ ఫోటో అంటే. అటువంటి ఫోటోస్ అన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, మళ్ళీ అప్లోడ్ చేయించడం జరుగుతుంది. ఆ ఇబ్బంది రాకూడదు అని అంటే మాత్రం ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ వీడియోకి సంబంధించింది, ఫోటోకి సంబంధించింది మీకు ఆల్రెడీ మన డైరెక్టర్ సారు కొంత ఏ విధంగా చేయాలి అనేటటువంటిది చాలా సార్లు పోస్ట్ చేశారు, మళ్ళీ అగైన్ ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాం. బట్ పోస్ట్ చేసే ముందు ఒకసారి సార్ చెప్పేది కూడా వినండి, ఏ యాంగిల్స్ తీసుకోవాలి అనేది. సో అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మీకు డిప్లాయ్ చేస్తున్నటువంటి లిస్టు ఆల్రెడీ మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా గుర్తించినటువంటి వాళ్ళే. సో ఇందులో ఎక్కడ కూడా దాంట్లో వేరే రకంగా మీరు మార్పు చేయడానికి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ 1-2 సార్లు మీరు చూసుకుని వీళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన గ్రౌండింగ్ డేటా క్యాప్చర్ చేస్తాం సింపుల్‌గా. ఆ గ్రౌండింగ్ డేటా క్యాప్చర్ చేసేటప్పుడు మీకు ఏ స్కీమ్ నుంచి ఇచ్చాము, ఎంత అమౌంట్ ఇచ్చాము, ఏం యూనిట్ పెట్టుకుంటున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఉంటుంది. దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఇంకా ఫొటోస్ మీకు వచ్చేటప్పుడు లాస్ట్ టైం డిఫికల్టీస్ చెప్పారు, ఫోటోని అప్లోడ్ చేయడం కష్టమవుతుంది, వీడియోని అప్లోడ్ చేయడం కష్టమవుతుంది అన్నారు. సో దానికి కూడా మనము సైజ్ పెంచారు. ఫొటోస్ 5 MB సైజ్ వరకు కూడా మనము అప్లోడ్ చేయొచ్చు, వీడియోస్ 20 MB సైజ్ వరకు కూడా అప్లోడ్ చేయొచ్చు. అయితే ఈ ఫొటోస్ ఇందాక మన సరళ మేడం చెప్పినట్లుగా క్లియర్గా తీయాలి, క్లియర్గా తీసి ఆ యూనిట్ కనిపించాలి మనకి. ఎందుకంటే డాష్ బోర్డ్లో మనం బయటికి ఆవిడ చేస్తున్నటువంటి యాక్టివిటీని చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ సీసీ గారు, ఏపీఎం గారు ఇంపార్టెంట్ కాదు, మనకి ఆ ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ ఆ మహిళ చేస్తున్నటువంటి యాక్టివిటీ, ఈ రెండు ముఖ్యంగా కవర్ అవ్వాలి. అలాగే వీడియోలో కూడా వీడియో తీసేటప్పుడు కూడా అందరూ చేతులు దండం పెట్టి ప్రభుత్వానికి దండం పెట్టి ఇలా కాదు, నాకు ఈ విధంగా ఈ స్కీమ్ నుంచి ప్రభుత్వం అందజేసింది అంటే అలా స్టాండింగ్ పోజ్లో దండం పెడుతూ మాట్లాడిస్తున్నారు చాలా మంది. సో అది కరెక్ట్ కాదు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉమెన్ కింద కనిపించాలి అమ్మాయి. సో మనం ఏదో సహాయం చేసి ఆవిడ సహాయం పొందింది దండం పెట్టడం ఇట్లాగా కాదు, చక్కగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నట్టు మీరు జస్ట్ క్యాప్చర్ చేయండి. ఒక 10 seconds or 20 seconds సరిపోతుంది. సో ఈ ఫోటో మీరు తీసేటప్పుడు సెల్ ఫోన్లో చూస్తాం కాబట్టి సెల్ ఫోన్లో నిలువుగా తీయండి. భానుగారు, ఇది మీరు హారిజాంటల్ ఇస్తున్నారా, వర్టికల్ ఇస్తున్నారా? సార్ భాను గారు వేరే కాల్లో ఉన్నారు సార్. నా పేరు రాజేష్ సార్. రాజేష్ చెప్పండి, మీరు హారిజాంటల్ ఫోటోకి ఆప్షన్ ఇస్తున్నారా, వర్టికల్కి ఇస్తున్నారా? సార్ ప్రజెంట్ అయితే బోత్ ఉన్నాయి సార్. అంటే మోడ్ యాక్చువల్గా మీకు 16:9 అది కావాలి. రెండు ఎలాగన్నా ఏది క్యాప్చర్ చేస్తే బెస్ట్? మీరు డాష్ బోర్డ్లోకి వచ్చేటప్పుడు ఎలా డిజైన్ చేశారు? సార్ డాష్ బోర్డ్లో వచ్చేటప్పుడు హారిజాంటలే ఉంది సార్. యా, మరి అది మనం కరెక్ట్ చెప్పాలి, దాన్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి మీరు కూడా.
ఓకే ఓకే సార్. సో అందరూ కూడా మీ అందరికి కామన్ మెసేజ్ ఏంటంటే ఫోటో తీసినా వీడియో తీసినా సెల్ ఫోన్ని హారిజంటల్గా పెట్టి తీయండి. హారిజంటల్గా పెట్టి తీయటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ ప్రదేశం కవర్ అవుతుంది ఫోటోలో. అది చూస్తున్న ఆవిడ పని ప్రదేశం అంతా కూడా మీకు కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అదే మీరు వర్టికల్గా పెట్టి తీస్తే తక్కువ ప్రదేశం కవర్ అవుతుంది. అంటే మీరు ఈ దాన్ని ఏమంటాం యూట్యూబ్ షార్ట్స్ కోసం కానీ ఇన్స్టాగ్రామ్స్ కోసం కానీ అలాంటివి తీసుకుంటే అవి నిలువుగా తీసుకుంటారు. కానీ మన ఉద్దేశం అది కాదు. ఇక్కడ డాష్ బోర్డ్ ప్రాపర్ డాష్ బోర్డు మనకు ఒక హారిజాంటల్ లేఅవుట్లో ఇస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా కెమెరాని హారిజాంటల్ పొజిషన్లో పెట్టుకుని తీయండి. ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకుని కొంచెం ఇప్పుడు అందరి దగ్గర కెమెరాస్ అన్ని కూడా మోర్ దాన్ 10 మెగాపిక్సెల్ ఉన్నాయి కాబట్టి మీరు కనీసం అబోవ్ 5 మెగాపిక్సెల్ మీరు ఏదైనా కెమెరాలో సెట్టింగ్స్ రెజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకుంటే కొంచెం మార్చుకుని హై రెజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకోండి. హై రెజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకుని ఆ ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు బయటికి ఆ యాక్టివిటీ విజిబుల్గా కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇందులో